మా ఇల్లు మేము తీసుకోవడానికి 14 లక్షలు ఎట్లా వచ్చినాయి అన్నది చెప్తాను. మా మామయ్య గారు ఆర్టీసీ డ్రైవర్ కదా, లోన్ అయితే పెట్టారు. 3 లక్షల రూపాయలు అయితే వచ్చినాయి ఈ లోను. మిగతా అమౌంట్ మేమైతే కొంచెం సేవ్ చేసాము, మిగతావి మా ఫ్రెండ్ అయితే ఇచ్చి హెల్ప్ చేసింది. కొంతమంది అయితే ఆమెని భయపెట్టారు కూడా, ఎందుకు అన్ని డబ్బులు ఇస్తున్నావు, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తావు అని భయపెట్టారు. కానీ ఆమె వాళ్ళందరితో ఒకటే మాట అంది, వాళ్ళంటే నాకు నమ్మకం ఉంది, నేనంటే వాళ్ళకి నమ్మకం ఉంది, ఎవరు చెప్పినా నేను వినను అనింది. ఇలాంటి రోజుల్లో అలాంటి ఫ్రెండ్ దొరకటం నిజంగా నా అదృష్టం. ఇప్పటికి కూడా ఏమన్నా సైట్ తీసుకోవాలన్నా, బంగారం తీసుకోవాలన్నా ఆమె హెల్ప్ చేస్తా ఉంటుంది. కామెంట్ లో మీ ఫ్రెండ్ పేరేంటక్క చెప్పండి అని అడిగారు కదా, మా ఫ్రెండ్ పేరు హరిత. ఇంకొంతమంది అయితే మంచి ఫ్రెండ్ దొరికిందక్క నీకని కామెంట్లు పెడుతున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యేసయ్య కృప వల్ల, మా ఫ్రెండ్ చేసిన హెల్ప్ వల్ల మళ్ళీ మా ఇల్లు అయితే మేము తీసుకున్నాం. ఇంకా మా ఇల్లు మేము తీసుకున్న తర్వాత మా ఇంటి పక్కన ఇంకొక ఇల్లు ఉంది, రెండు కలిపే ఉంటాయి. ఇంకా అది కూడా మేమే తీసుకున్నాము కొన్ని రోజులకి. నెక్స్ట్ టైం ఆంధ్ర వెళ్తాను కదా, ఆంధ్ర వెళ్ళినప్పుడు మేము తీసుకున్న ఆ 2 ఇల్లులు అయితే మీకు క్లియర్ గా ఒక ఫుల్ వీడియో తీసి పెడతాను. నెక్స్ట్ మంత్ అయితే ఆంధ్ర వెళ్తాము, ఎందుకు వెళ్తున్నాం అన్నది కూడా వెళ్ళేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో మేము ఉంటున్నాము తెనాలిలో. పక్కన ఇల్లు అయితే రెంట్కి ఇచ్చేసాము, మొత్తం 4 గదులు ఉన్నాయి. ఫస్ట్ కొన్న ప్లాట్ లో కూడా ఇల్లు వేసేసి అది కూడా రెంట్కి ఇచ్చాము. ఒకప్పుడు ఒక చిన్న గదిలో రెంట్ కుండి ఇబ్బంది పడుతున్న స్థితి నుంచి ఇప్పుడు మేము రెంట్కి ఇచ్చే పరిస్థితికి అయితే తీసుకొచ్చాడు నా యేసయ్య.